దేవుడు నా నింద తొలగించెను. ఆదికాండము 30వ అధ్యాయము 23వ వచనం. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో అనేక విషయాల్లో నిన్ను నిందిస్తూ ఉన్నారా, నిన్ను బాధ పెడుతూ ఉన్నారా? అయితే నీకోసమే ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము శారాను కూడా గర్భఫలము లేదని ఎంతో మంది ఎన్నో రకాలుగా నిందించినారు. 90 ఏండ్ల వృద్ధాప్య స్థితిలో కూడా దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చి వారి నిందను తొలగించినాడు. ఆ రీతిగానే ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ నిందనైతే భరిస్తూ ఉన్నావో, ఉద్యోగ స్థితిలో కావచ్చు, వివాహం స్థితిలో కావచ్చు, రంగంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, భర్త దగ్గర కావచ్చు, భార్య దగ్గర కావచ్చు, పిల్లల దగ్గర కావచ్చు, తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, ఎక్కడైతే నువ్వు అవమానం పొంది నిందల పాలయ్యి నిరాశ చెంది ఉన్నావో నీ జీవితంలో, నీతోనే ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు గనక నీ నిందను తొలగించి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేటువంటి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు గనుక ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచేటువంటి వారంగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మా మరణ దినం నుంచి మరొక నూతనమైనటువంటి దినాన్ని ఆయుష్గా అనుకరించినటువంటి దేవా, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ దినాన్ని చూడలేనటువంటి పరిస్థితిలో అనేక మంది అనేక రకాలుగా మరణిస్తున్నప్పటికీ మా కొరకు మరొక నూతనమైనటువంటి దినాన్ని ఆయుష్గా అనుకరించినటువంటి దేవా, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ దినాన ఎవరైతే నిందల పాలై అవమానంతో నిరాశ చెంది ఉన్నారో వారందరికీ తండ్రి ఆ నిందను తొలగించి మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినాన తండ్రి మా ప్రయాణాల్లో పనుల్లో మీరే మాకు తోడై ఉండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.